శ్రీకాకుళం జిల్లా ఆముదాల వరుస తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు స్థానికంగా ఉన్నటువంటి ఒక కాలేజ్ ప్రిన్సిపల్ని బీభత్సంగా వేధిస్తున్నాడు. రాత్రి 10 దాటిన తర్వాత వీడియో కాల్ చేయమని చెప్పేసి వేధింపులు చేయకపోతే నీకు ట్రాన్స్ఫర్ చేసి పంపించేస్తా, నిన్ను ఎక్కడ కూడా పెట్టాం, ట్రాన్స్ఫర్ చేసి పంపించేస్తాం. రాత్రి 10 గంటల తర్వాత వీడియో కాల్ చేయాలి, మాట్లాడాలి, రావాలి, నేను చెప్పిన చోటకి రావాలి అని చెప్పేసి బెదిరింపులు. పాపం ఆ ప్రిన్సిపల్ ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచక నాకు ఆత్మహత్యే శరణ్యం అని చెప్పేసి బాధపడుతూ కుమిలిపోతుంది. అది మన కోన రవికుమార్ గారి వ్యవహారం. ఆయన అలా ఉంటే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారు, ఆయన వ్యవహారం ఇంకొక లెవెల్. ఆయన ఏకంగా వీడియోలో కిసులు, ముద్దులు, ఆయన వ్యవహారం అలా. ఆయన వల్ల ఒక మహిళ ఆత్మహత్య కూడా చేసుకునింది. ఆయన వ్యవహారం వల్ల ఒక మహిళ ఆత్మహత్య చేసుకునింది. ఆయన గుంటూరు ఈస్ట్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నజీర్ గారు. తర్వాత ఇక్కడ సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం గారు. ఆయన వ్యవహారం మీకు అందరు కూడా తెలిసిందే. లాస్ట్కి ఫైనల్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడి సెటిల్మెంట్ చేసి వాళ్ళకి సెటిల్మెంట్ చేయడం కూడా జరిగింది. ఈవెన్ అది ఏపీ హైకోర్టులో ఉన్నటువంటి కేసుని వెనక్కి తెప్పించుకున్నారు. ఆ రేంజ్లో సెటిల్మెంట్ కూడా నడిచాయి. ఆ రేంజ్లో నడిచేయలే, దాని గురించి ఇంకా మనం ఏం చెప్తాం. ఇంకా తర్వాత అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్. ఆయన జూనియర్ ఎన్టీఆర్ గురించి, వాళ్ళ తల్లిగారి గురించి తిట్టినటువంటి తిట్టులు. జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంకా ఎందుకులే, వాడు గీడు, పకీర్గాడు, వాడమ్మ, వాడు నాయన, ఇంక అందరినీ వేసేసుకున్నాడు. ఇంకా మామూలుగా కాదు, బీభత్సని తిట్లేవి. వాడి సినిమాని ఎలా ఆడిస్తారు. మా సార్ గారిని తిట్టాడు వాడు పకీర్గాడు, వాడు అబ్బో నా సమయంగా బీభత్సం, రచ్చ రంబోలా, మామూలు కూడా కాదు. అసలు ఇంకొన్ని తిట్లు ఉన్నాయి. అవి అయితే మనం అయితే ఇంకా చెప్పలేమో రాయలేము. అలాంటి భాష వాడాడు మహానుభావుడు. ఈ 3 ఇన్సిడెంట్స్ ఇప్పుడు రాష్ట్రంలో ఒక పెద్ద చర్చాంశం అయిపోయింది. ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే. నిన్నటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే రచ్చ రంబోలా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలన్నీ కూడా చింపి దొబ్బారు. మేమే లేకపోతే మీ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు, సచ్చేది కాదు, మీ పార్టీని ఎప్పుడో గంగలో కలిపేసేవాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల పార్టీ ఇంకా నిలబడింది. జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల, ఆయన చెప్పడం వల్ల మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నాం. ఆయన ఒక్క మాట అంటే చాలు, మీ బతుకులు ఎలా ఉంటాయో చూపిస్తామని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీకి సవాల్ విసురుతున్నారు. వీటన్నిటి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకున్నాడంట. మామూలుగా అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే సీరియస్గా తీసుకుంటే ఏం చేస్తారు? ఎంక్వైరీ లేపించి ఫటాఫటా సస్పెండ్ చేయడమో లేకపోతే తీసి పక్కన పెట్టడమో ఏదో జరుగుతుంటాయి. కానీ ఇక్కడ మా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఓన్లీ సీరియస్ అవుతాడు. 3 ఎమ్మెల్యేల తీరు మీద సీఎం చంద్రబాబు సీరియస్. గుంటూరు ఈస్ట్ ఆముదాల వలస ఎమ్మెల్యేపై అసంతృప్తి. అనంతపురం పార్టీలో విభేదాలపైన చంద్రబాబు సీరియస్. పార్టీకి నష్టం చేసే చర్యలను ఉపేక్షించేది లేదని వార్నింగ్. 3 ఘటనలపై నివేదిక కోరిన చంద్రబాబు. విమర్శలకు తావివ్వకుండా ఎమ్మెల్యేల వ్యవహారం ఉండాలన్న సీఎం చంద్రబాబు. అంతే, ఇక్కడెక్కడ కానీ కఠిన చర్యలు లేవు, ఎంక్వైరీలు లేవు, కఠిన చర్యలు లేవు, ఏమీ లేవు. సీరియస్ వార్నింగ్, ఉపేక్షించేది లేదని వార్నింగ్, ఇవి తప్ప ఇంకేం కనిపించట్లేదు. అలా ఉంటాయి సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహారం. 3 ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయినా, 3 ఎమ్మెల్యేల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చాంశమైనా ఆ పార్టీ ఇప్పటివరకు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోదు కూడా. ఆ తెలుగుదేశం పార్టీ అలానే ఉంది, ఆ జనసేన పార్టీ కూడా అలానే ఉంది. జనసేన పార్టీలో కూడా ఇటువంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి. సస్పెండ్ చేసామంటారు, మళ్ళీ వాళ్ళు అధికార ప్రతినిధులుగా టీవీ డిబేట్లు కూర్చొని మాట్లాడుతుంటారు. అది తిరుపతి
కిరణ్ రాయల్ అయితేనేమి చాలామంది ఉన్నారు ఇలాంటి వ్యక్తులు సస్పెండ్ చేశారంట. కానీ మళ్ళీ వాళ్ళు టీవీ డిబేట్లో జనసేన పార్టీ తరఫున మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళంతా ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అబ్బో వీళ్ళ రాజకీయం వీళ్ళు సరిపోయారపై తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇద్దరు కూడా జరిపారు. మళ్ళీ అంటే వైసీపీలో లేరా అంటారు. అరే వైసీపీలో ఉన్నారు కాబట్టి ఒక 11 సీట్లు ఇచ్చారు ప్రజలు, అవి వద్దని చెప్పేసి కదా మీకు అధికారం ఇచ్చింది. మీరు కూడా అలానే ప్రవర్తిస్తే మీకు ఇంకా వచ్చే సీట్లు ఎన్నో ఇంకా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఇంకా.